అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని కంప్లీట్‌గా ఎడిట్ చేసింది కేవలం ఏఐ మాత్రమే. నేను సింగిల్ కట్ కూడా, సింగిల్ ట్రాన్సిషన్ కూడా సొంతంగా అప్లై చేయలేదు. విత్ ఏఐ బూమింగ్ జస్ట్ రీసెంట్‌గా ఒక ఫ్యూ వీక్స్ నుంచి కంప్లీట్‌లీ జస్ట్ ఏఐతో ఎడిటింగ్ చేయించగలమా అనేది ప్రయత్నిస్తూ ఐ కేమ్ అప్ విత్ దిస్ సొల్యూషన్ అండ్ దిస్ ఈజ్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ క్లాడ్ అనమాట. సో క్లాడ్ సబ్స్క్రిప్షన్ ఉండాలి. దాంతో బిల్డ్ చేసిన ఈ సొల్యూషన్ ద్వారా కంప్లీట్ వన్ స్ట్రెచ్లో ఒక వీడియో తన ఇన్పుట్ నుంచి రా ఫైల్ నుంచి క్లీన్గా కట్స్ అప్లై చేయడం, ఆ తర్వాత ట్రాన్సిషన్స్ అప్లై చేయడం, ఆల్ ఆఫ్ దాట్ కంప్లీట్ పైప్ లైన్ బిల్డ్ చేశాను అండ్ దాని ద్వారా మీరు ఈ వీడియోని చూస్తున్నారు. నౌ ఈజన్ దిస్ అమేజింగ్. మీకు ఒక ఎడిటర్గా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఎడిటింగ్ ఆర్ మీరు కనుక ఆల్రెడీ ఒక ఎడిటర్ అయితే మీకు దీని ద్వారా ఆబ్వియస్లీ దీంట్లో మీకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది. మీకు కావాల్సిన స్కిల్ని కరెక్ట్గా చూపించలేరు. బట్ అట్ ద సేమ్ టైం మీకు బోల్డ్ అంతా టైం సేవ్ అవుతుంది, రైట్? అందుకోసమే మీ అందరికీ హెల్ప్ అయ్యే విధంగా, బికాస్ ఈ క్రియేటర్ ఎకనామీ బూమ్ అవుతున్నప్పటి నుంచి, అంటే ఎప్పటి నుంచి అయితే ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఓవరాల్ క్రియేటర్ ఎకనామీ బూమ్ అవుతుందో అప్పటి నుంచి వీడియో ఎడిటర్స్కి బాగా డిమాండ్ పెరిగింది. అండ్ ఐ నో ఎడిటర్స్, నాకు తెలిసిన ఎడిటర్స్, వర్క్ చేసే ఎడిటర్స్ కూడా లైక్ దే ఆర్ ఎర్నింగ్ వెల్, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ జర్నీ యాజ్ అ వీడియో ఎడిటర్ ఆర్ ఆల్రెడీ వీడియో ఎడిటర్ అయినా సరే, మీ అందరి కోసం ఒక ఏఐ బేస్డ్ వీడియో ఎడిటింగ్ కోర్స్ని లాంచ్ చేస్తున్నాను. అండ్ ఈ కోర్సులో భాగంగా మీకు ఎండ్ టు ఎండ్ అసలు ఏ విధంగా సెటప్ చేయాలి, ఏమేమి టూల్స్ వాడాలి, ఆ టూల్స్కి ఎంత కాస్ట్ అవుతుంది, మీకు ఓవరాల్గా ఒక వీడియో ఎడిట్ చేసేందుకు బడ్జెట్ ఏ విధంగా లైక్ ఆల్మోస్ట్ 10x తగ్గిపోతుంది, ఇవన్నీ కూడా నేర్పిస్తాను. ప్రతి కోర్స్ లాగానే ఈ కోర్సులో కూడా నేను మీకు కంటెంట్ని మాడ్యూల్ బై మాడ్యూల్ అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ మాడ్యూల్ మీకు ఫస్ట్ సండే అంటే అప్కమింగ్ సండే వస్తుంది. ఆ తర్వాత ప్రతి సండే కూడా మీకు ఒక్కొక్క మాడ్యూల్ యాడ్ చేస్తూ ఉంటాను అండ్ ఎవెన్చువలీ విల్ కంప్లీట్ ద కోర్స్. అండ్ కమింగ్ టు ద ప్రైస్ పార్ట్, ఆబ్వియస్లీ దట్స్ ఇంట్రెస్టింగ్, రైట్? సో ప్రతిసారి నేను ఫస్ట్ 500 మందికి 1.5Kతో స్టార్ట్ చేస్తాను కదా. ఈసారి మీ అందరి కోసం గివెన్ ఇన్ జనరల్ మీకు డ్యూరేషన్ కూడా మిగతా కోర్సులు అంటే ఎక్కువ ఉండదు కాబట్టి నాకు కూడా ఎఫర్ట్ ఎక్కువ పట్టదు కాబట్టి ఈ కోర్స్లో మీకు ఫస్ట్ 500 మందికి ద కోర్స్ ఫీజ్ విల్ బీ జస్ట్ 1K రూపీస్ అండ్ యాజ్ యూజువల్ లైఫ్ టైం వ్యాలిడిటీ. నౌ ఈ వీడియోని చూసారు మీరు, ఎడిటింగ్ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. బట్ అసలు రా క్లిప్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము, ఎలా ఉన్న రా వీడియోని ఏఐ ఇలా చేయగలిగింది అనేది మీకు తెలియాలి కాబట్టి ఈ వీడియో వెన్ ఐ స్టాప్ స్పీకింగ్ యాక్చువల్ రా క్లిప్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు చేయలేదు. ఆ రా క్లిప్లో మీకు కావాలని కొంచెం చోట పెట్టిన సైలెన్సెస్, రిపిటేషన్స్ అన్నీ కనపడతాయి. వాటన్నిటిని కూడా ఏఐ ఏ విధంగా డిటెక్ట్ చేసి రిప్లేస్ చేసింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎందుకని చెప్పి 1K స్పెండ్ చేయాలి ఫ్రీగా లేదా అంటే, యూట్యూబ్లో మీకు కొన్ని వర్క్స్ ఉంటాయి, యూ కెన్ గెట్ ఇన్స్పైర్డ్, లెర్న్, డూ ఇట్ థింగ్స్ ఫ్రీ. నేను ఏదో కోర్స్ చూసి నేర్చుకోలేదు కదా, ఫ్రీగా నేర్చుకున్నాను కాబట్టి మీరు కూడా ఫ్రీగా ట్రై చేయొచ్చు. నేను చేసిన మిస్టేక్స్ని మీరు రిపీట్ చేయకుండా ఫాస్ట్ పేస్లో దాట్ టు ఇన్ అ గైడెడ్ పాత్ నేర్చుకోవాలనుకుంటే ఈ కోర్స్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. అదే కాకుండా మీరు కంప్లీట్లీ స్క్రాచ్ నుంచి సొంతంగా స్టార్ట్ చేస్తే మీరు ఫేస్ చేయగలిగే ఒక ఛాలెంజ్ ఏంటి అంటే, తెలుగులో మీరు మాట్లాడుతున్నప్పుడు తెలుగుకి అంత కస్టమైజ్ సొల్యూషన్స్ లేవు. ఇంగ్లీష్ కోసం అయితే కొన్ని ఫ్రేమ్ వర్క్స్, కొన్ని గిట్హబ్ రిపోజిటరీలు కూడా ఉన్నాయి. ఇంగ్లీష్లో లేని కొన్ని ప్రాబ్లమ్స్ తెలుగులో ఉంటాయి, అది తెలుగులో లేని కొన్ని ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి అవి కూడా మనం చూసుకోవాలి. కాబట్టి వాటన్నింటి కూడా నేను మీకు కోర్సులు నేర్పిస్తాను. సో ఐ టాక్డ్ ఇనఫ్. ఐ థింక్ మీకు కనుక ఈ స్పెసిఫిక్ ప్రాసెస్లో ఇంట్రెస్ట్ ఉంటే, నేర్చుకుందాం అనుకుంటే కోర్స్లో ఎన్రోల్ అవ్వండి. ఇట్ విల్ బి అ క్లాడ్ బేస్డ్ కోర్స్ కాబట్టి ఈ కోర్స్ మీరు ఎన్రోల్ అయ్యి నేర్చుకుందామంటే మీకు క్లాడ్ సబ్స్క్రిప్షన్ కూడా ఉండాలి. ఓకే, సో విల్ డిస్కస్ ద రిమైనింగ్ థింగ్స్ ఇన్ ద కోర్స్ అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా అటెంప్ట్ ఏంటి అంటే, రానున్న వీడియోస్లో కూడా ఎడిటింగ్ యాజ్ మచ్ as పాసిబుల్ కంప్లీట్లీ ఏఐ ద్వారా ట్రై చేద్దాము టు ఇంప్రూవ్ దట్ ప్రాసెస్ మోర్. అండ్ ఆ ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నప్పుడు నేను ఆ రిపాజిటరీని కూడా విచ్ ఐల్ షేర్ విత్ యూ, దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తాను. కాబట్టి మీరు వెన్ ఎవర్ రిక్వైర్డ్ టేక్ ద లేటెస్ట్ టూల్ అండ్ దాన్ని వాడుకోండి. ఓకే, మీట్ యూ ఆల్ ఇన్ ద కోర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని కంప్లీట్గా ఎడిట్ చేసింది కేవలం ఏఐ మాత్రమే. నేను సింగిల్ కట్ కూడా, సింగిల్ ట్రాన్సిషన్ కూడా సొంతంగా అప్లై చేయలేదు. విత్ ఏఐ బూమింగ్ జస్ట్ రీసెంట్గా ఒక ఫ్యూ వీక్స్ నుంచి కంప్లీట్లీ జస్ట్ ఏఐతో ఎడిటింగ్ చేయించగలమా అనేది ప్రయత్నిస్తూ ఐ కేమ్ అప్ విత్ దిస్ సొల్యూషన్ అండ్ దిస్ ఈజ్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ క్లాడ్ అనమాట. సో క్లాడ్ సబ్స్క్రిప్షన్ ఉండాలి. దాంతో బిల్డ్ చేసిన ఈ సొల్యూషన్ ద్వారా కంప్లీట్ వన్ స్ట్రెచ్లో ఒక వీడియో తన ఇన్పుట్ నుంచి రా ఫైల్ నుంచి క్లియర్ కట్స్ రా ఫైల్ నుంచి క్లీన్గా కట్స్ అప్లై చేయడం, ఆ తర్వాత ట్రాన్సిషన్స్ అప్లై చేయడం, ఆల్ ఆఫ్ దాట్ కంప్లీట్ పైప్ లైన్ బిల్డ్ చేశాను
అండ్ దాని ద్వారా మీరు ఈ వీడియోని చూస్తున్నారు. నౌ ఈజంట్ దిస్ అమేజింగ్? మీకు ఒక ఎడిటర్గా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఎడిటింగ్ ఆర్ మీరు కనుక ఆల్రెడీ ఒక ఎడిటర్ అయితే మీకు దీని ద్వారా ఆబ్వియస్లీ దీంట్లో మీకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది. మీకు కావాల్సిన స్కిల్ని కరెక్ట్గా చూపించలేరు. బట్ అట్ ద సేమ్ టైం మీకు బోల్డ్ అంతా టైం సేవ్ అవుతుంది, రైట్? సో అందుకోసమే మీ అందరికీ హెల్ప్ అయ్యే విధంగా, బికాస్ ఈ క్రియేటర్ ఎకనామీ బూమ్ అవుతున్నప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి అయితే ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఓవరాల్ క్రియేటర్ ఎకనామీ బూమ్ అవుతుందో అప్పటి నుంచి వీడియో ఎడిటర్స్కి బాగా డిమాండ్ పెరిగింది. అండ్ ఐ నో ఎడిటర్స్, నాకు తెలిసిన ఎడిటర్స్, వర్క్ చేసే ఎడిటర్స్ కూడా లైక్ దే ఆర్ ఎర్నింగ్ వెల్, రైట్? కాబట్టి అండ్ ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను, మీకు యాజ్ అ ఎడిటర్ మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ జర్నీ యాజ్ అ వీడియో ఎడిటర్ ఆర్ ఆల్రెడీ వీడియో ఎడిటర్ అయినా సరే, మీ అందరి కోసం ఒక ఏఐ బేస్డ్ వీడియో ఎడిటింగ్ కోర్స్ని లాంచ్ చేస్తున్నాను. అండ్ ఈ కోర్సులో భాగంగా మీకు ఎండ్ టు ఎండ్ అసలు ఏ విధంగా సెటప్ చేయాలి, ఏమేమి టూల్స్ వాడాలి, ఆ టూల్స్కి ఎంత కాస్ట్ అవుతుంది, మీకు ఓవరాల్గా ఒక వీడియో ఎడిట్ చేసేందుకు బడ్జెట్ ఏ విధంగా లైక్ ఆల్మోస్ట్ 10x తగ్గిపోతుంది, ఇవన్నీ కూడా నేర్పిస్తాను. అండ్ కోర్స్ అనేది మనకి నెక్స్ట్ వీక్ సండే నుంచి ఎవ్రీ వీక్ ఒక యాజ్ యూజువల్ ఈ కోర్స్లో కూడా ప్రతి వీకు ఒక మోడల్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఫస్ట్ మోడల్ అనేది నేను మీకు నెక్స్ట్ సండే అప్లోడ్ చేస్తాను. సో దిస్ విల్ బీ మాడ్యూల్ బై మాడ్యూల్, ప్రతి ఒక్క మోడల్. సో ఎప్పట్లాగానే ఈ కోర్సులో కూడా మీకు ప్రతి కోర్స్ లాగానే ఈ కోర్సులో కూడా మీకు మాడ్యూల్ బై మాడ్యూల్ ఈ కోర్సులో కూడా నేను మీకు కంటెంట్ని మాడ్యూల్ బై మాడ్యూల్ అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ మాడ్యూల్ మీకు ఫస్ట్ సండే అంటే అప్కమింగ్ సండే వస్తుంది. ఆ తర్వాత ప్రతి సండే కూడా మీకు ఒక్కొక్క మాడ్యూల్ యాడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఎవెన్చువలీ విల్ కంప్లీట్ ద కోర్స్. అండ్ కమింగ్ టు ద ప్రైస్ పార్ట్, ఆబ్వియస్లీ దట్స్ ఇంట్రెస్టింగ్, రైట్? సో ప్రతిసారి నేను ఫస్ట్ 500 మందికి 1.5Kతో స్టార్ట్ చేస్తాను కదా. ఈసారి మీ అందరి కోసం గివెన్ ఇన్ జనరల్ మీకు డ్యూరేషన్ కూడా మిగతా కోర్సులు అంటే ఎక్కువ ఉండదు కాబట్టి నాకు కూడా ఎఫర్ట్ ఎక్కువ పట్టదు కాబట్టి ఈ కోర్స్లో మీకు ఫస్ట్ 500 మందికి ద కోర్స్ ఫీజ్ విల్ బీ జస్ట్ 1K రూపీస్ అండ్ యాజ్ యూజువల్ లైఫ్ టైం వ్యాలిడిటీ. నౌ ఈ వీడియోని చూసారు మీరు, ఎడిటింగ్ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. బట్ అసలు రా క్లిప్ ఏంటి, రైట్? ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము, ఏ రా క్లిప్ నుంచి ఏఐ ఈ పాయింట్ దాకా తీసుకొచ్చగలిగింది కంప్లీట్లీ లైక్ ఆటోనమస్గా అని, ఎలా ఉన్న రా వీడియోని ఏఐ ఇలా చేయగలిగింది అనేది మీకు తెలియాలి. కాబట్టి ఈ వీడియో వెన్ ఐ స్టాప్ స్పీకింగ్ యాక్చువల్ రా క్లిప్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు చేయలేదు. సో ఆ రా క్లిప్లో మీకు కావాలని కొంచెం చోట పెట్టిన సైలెన్సెస్, రిపిటేషన్స్ అన్నీ కనబడతాయి. వాటన్నిటిని కూడా ఏఐ ఏ విధంగా డిటెక్ట్ చేసి రిప్లేస్ చేసింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీకు యూట్యూబ్లో కొన్ని వర్క్ ఫ్లోస్ ఉంటాయి ఎందుకని చెప్పి 1K స్పెండ్ చేయాలి ఫ్రీగా లేదా అంటే, యూట్యూబ్లో మీకు కొన్ని వర్క్ ఫ్లోస్ ఉంటాయి. యూ కెన్ గెట్ ఇన్స్పైర్డ్, లెర్న్, డూ ఇట్ థింగ్స్ ఫ్రీ. అంటే నేను సొంతంగా ఫ్రీగా చేయనప్పుడు మీకు యూట్యూబ్లో బ్లాగ్స్లో డిఫరెంట్ వర్క్ ఫ్లోస్ ఉంటాయి. నేను ఏదో కోర్స్ చూసి నేర్చుకోలేదు కదా, ఫ్రీగా నేర్చుకున్నాను కాబట్టి మీరు కూడా ఫ్రీగా ట్రై చేయొచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ అ గైడెడ్ పాత్, ఆల్రెడీ నేను ఫేస్ చేసిన మిస్టేక్స్ని మీరు దాన్ని రిపీట్ చేయకుండా ఆ పాత్లో ఫాలో అవుతే ఫాస్ట్గా నేర్చుకోవడానికి, నేను ఆల్రెడీ చేసిన మిస్టేక్స్ని మీరు రిపీట్ చేయకుండా నేను చెప్తున్న పాత్లో స్ట్రైట్ ఫార్వర్డ్ ముందుకెళ్ళిపోయి అట్ అ వెరీ ఫాస్ట్ అండ్ నేను చేసిన మిస్టేక్స్ని మీరు రిపీట్ చేయకుండా ఫాస్ట్ పేస్లో దట్ టు ఇన్ అ గైడెడ్ పాత్ నేర్చుకోవాలనుకుంటే ఈ కోర్స్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. వన్ మోర్ ఛాలెంజ్ దాట్ యూ విల్ ఫేస్
అది కాకుండా వన్ ఛాలెంజ్ దట్ యూ కుడ్ ఫేస్ ఒకవేళ మీరు కంప్లీట్లీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తే, ఆ ఛాలెంజ్ ఏంటంటే మీకు అది కాకుండా మీరు కంప్లీట్లీ స్క్రాచ్ నుంచి సొంతంగా స్టార్ట్ చేస్తే మీరు ఫేస్ చేయగలిగే ఒక ఛాలెంజ్ ఏంటి అంటే, తెలుగులో మీరు మాట్లాడుతున్నప్పుడు తెలుగుకి అంత కస్టమైజ్ సొల్యూషన్స్ లేవు. ఇంగ్లీష్ కోసం అయితే కొన్ని ఫ్రేమ్వర్క్స్, కొన్ని గిట్హబ్ రిపాజిటరీలు కూడా ఉన్నాయి. బట్ తెలుగు కోసం యూ నీడ్ టు డూ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ లైక్ నాట్ యూనిక్ టు విచ్ ఆర్ ఇన్ అ కైండ్ యూనిక్ టు తెలుగు. ఇంగ్లీష్లో లేని కొన్ని ప్రాబ్లమ్స్ తెలుగులో ఉంటాయి, అది తెలుగులో లేని కొన్ని ఇంగ్లీష్లో ఉంటాయి. కాబట్టి అవి కూడా మనం చూసుకోవాలి. కాబట్టి వాటన్నిటి కూడా నేను మీకు కోర్సులు నేర్పిస్తాను. సో యా, ఐ టాక్డ్ ఇనఫ్. ఐ థింక్ మీకు కనుక ఈ స్పెసిఫిక్ ప్రాసెస్లో ఇంట్రెస్ట్ ఉంటే, నేర్చుకుందాం అనుకుంటే కోర్స్లో ఎన్రోల్ అవ్వండి. ఇట్ విల్ బి అ క్లాడ్ బేస్డ్ కోర్స్ కాబట్టి మీకు ఈ కోర్స్లో ఏదైతే ఫీ కడతారో దాంతోపాటు ఇట్ విల్ బి అ క్లాడ్ బేస్డ్ కోర్స్ కాబట్టి మీకు ఈ వీడియో ఆర్ ఈ కోర్స్ ఇట్ విల్ బి అ క్లాడ్ బేస్డ్ కోర్స్ కాబట్టి ఈ కోర్స్ మీరు ఎన్రోల్ అయ్యి నేర్చుకుందామంటే మీకు క్లాడ్ సబ్స్క్రిప్షన్ కూడా ఉండాలి. ఓకే, సో విల్ డిస్కస్ ద రిమైనింగ్ థింగ్స్ ఇన్ ద కోర్స్ అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా అటెంప్ట్ ఏంటి అంటే, రానున్న వీడియోస్లో కూడా ఎడిటింగ్ యాజ్ మచ్ as పాసిబుల్ కంప్లీట్లీ ఏఐ ద్వారా ట్రై చేద్దాము టు ఇంప్రూవ్ దట్ ప్రాసెస్ మోర్. అండ్ ఆ ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నప్పుడు నేను ఆ రెపాజిటరీని కూడా విచ్ ఐ విల్ షేర్ విత్ యూ, దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తాను. సో దట్ యూ కెన్ లైక్ కంప్లీట్లీ దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తాను. కాబట్టి మీరు వెన్ ఎవర్ రిక్వైర్డ్ టేక్ ద లేటెస్ట్ పుల్ అండ్ దాన్ని వాడుకోండి. ఓకే, మీట్ యూ ఆల్ ఇన్ ద కోర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.